శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరి ఓం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడమని నన్ను ప్రధానంగా ఆహ్వానించినటువంటి వ్యక్తి శ్రీ వరప్రసాద్ గారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. దేనికి గౌరవము అంటే ఆయన యొక్క మంచి గుణాలు, ఆ మంచి గుణముల చేత నేను ఆయనని ఎంతో గౌరవిస్తూ ఉంటాను. ఆయన యొక్క కోరిక మేరకు తర్వాత నాకు ముందు ఇక్కడ మాట్లాడినటువంటి వారు విద్యార్థుల యొక్క క్షేమాన్ని, అభ్యున్నతిని ఎప్పుడూ కోరేటటువంటి వారు. వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పిల్లలు వృద్ధిలోకి రావాలన్న తాపత్రయంతో ఆయన మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళి పిల్లలకి ఏదైనా పనికొచ్చేది మాట్లాడితే సంతోషంగా ఉంటుంది అని అన్న కారణం చేత నేను రావడం జరిగింది. నేను ఇవాళ ఇక్కడ ఉన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా చెప్పేటటువంటి విషయం, మనం జీవితంలో వృద్ధిలోకి రావడానికి రెండిటిని సక్రమంగా పోషించుకోవాలి. ఒకటి శరీరం, రెండు మనస్సు. శరీరము మనందరికీ కనపడుతూ ఉంటుంది. మన శరీరము అన్నప్పుడు మన కళ్ళు, ముఖం, చెవులు, ముక్కు, నోరు, కడుపు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కనపడేటటువంటి శరీరం ఎంత ప్రధానమో మనిషి కంటికి కనపడనటువంటి మనసు కూడా అంతే ప్రధానం. నిజంగా చెప్పాలి అంటే పైకి కనపడే శరీరం కన్నా పైకి కనపడనటువంటి మనసు చాలా గొప్పది. మనసు ఎన్ని మంచి ఆలోచనలు చేస్తూ ఉంటుందో అటువంటి మంచి ఆలోచనలను ఆధారం చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటుందో దానిని బట్టి వ్యక్తి మంచి కార్యక్రమాలు చేస్తాడు. ఎన్ని మంచి పనులు చేస్తాడో అంత గొప్ప కీర్తిని తెచ్చుకుంటాడు. మీరు విద్యార్థులు, మీ మనసు చదువు మీద బాగా నిలబడిందనుకోండి, చదవడం అన్నది బరువుగా చదవడం కాకుండా చదవడం మీకు చాలా ఆసక్తికరంగా, చదవడంలో మీకు ఒక గొప్ప సంతోషం, పుస్తకాలు ఎప్పుడెప్పుడు చదువుకుందామా అన్న కుతూహలం, ఎప్పుడెప్పుడు మనం పాఠశాలకు ఎడతామా అన్న తాపత్రయం, ఎప్పుడెప్పుడు మనకి గురువుగారు పాఠం చెప్తుంటే విందామా అన్న ఆసక్తి మీలో పెరిగాయి అనుకోండి, ఆ మనసు మంచి మంచి ఆలోచనలు చేస్తే శరీరం అక్కడికి పరుగులు తీస్తుంది. అప్పుడు మీరు పాఠశాలకి వెళ్ళడంలో ఓ సంతోషం ఉంటుంది, మీ గురువుగారు పాఠం చెప్తుంటే వినడంలో మీకు సంతోషం ఉంటుంది, మీకు కొంచెం ఖాళీ దొరికేటప్పటికీ పుస్తకం తీసి చదువుకోవడంలో మీకు సంతోషం ఉంటుంది, కష్టపడి పని చేయడంలో మీకు సంతోషం ఉంటుంది. అట్లా కాకుండా మనసు అనవసరమైన విషయాల వైపుకి అనురక్తమైపోయిందనుకోండి, ఆటలు ఆడవద్దని ఎవరు అనరు, కానీ చదువు వదిలిపెట్టేసి ఇంకా 24 గంటలు ఆటలాడుకుందామని, కానీ 24 గంటలు ఎప్పుడూ ఏవో స్నేహితులతో మాట్లాడుతూ కాలక్షేపం చేసేద్దామని, కానీ అక్కర్లేని ప్రదేశాలలో తిరుగుతూ గడిపేద్దామని, కానీ ఏ టీవీ లాంటివో చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ గడిపేద్దామన్న కోరిక ఎక్కువైపోయిందనుకోండి, అటువంటి కోరిక చేత పిల్లలు ఏం చేస్తారంటే దాని మీదే దృష్టి పెట్టేసుకుంటారు. అదే పనిగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండడం, అదే పనిగా ఏ విధంగానూ మనిషి యొక్క అభివృద్ధికి పనికిరాని విషయాల మీద దృష్టి పెట్టుకుని ఉండి వాటి వైపు ఆకర్షణ పొందడం, ఇటువంటివి చేస్తే మనిషి శరీరం ఒకటే, చదువుకుంటున్నవాడి శరీరం ఒకటే, పాడైపోతున్నవాడి శరీరం ఒకటే. అప్పుడు శరీరం తప్పేముంది? మనసు ఎటు చెప్తోందో అటువైపుకి శరీరం వెళ్ళిపోతుంది. మీరు ఆ కోణంలో ఆలోచిస్తే శరీరం కన్నా గొప్పది ఏది అంటే మనసు. ఇంకొక కోణంలో ఆలోచిస్తే మనసు ఎంత గొప్పదైనా శరీరం కూడా చాలా అవసరం. ఒక విద్యార్థికి ప్రతిరోజు ఒక్క రోజు కూడా మానకుండా పాఠశాలకు వెళ్ళాలని ఉంది.
గురువుగారు చెప్తూ ఉంటే పాఠం వినాలని ఎంతో కోరిక ఉంది, బాగా వ్రాసుకోవాలని, జీవితంలో వృద్ధిలోకి రావాలని ఎంతో తాపత్రయం ఉంది. కానీ ఆ పిల్లవాడి ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు. ఎప్పుడు జ్వరం వస్తూ ఉండడమో, ఎప్పుడు దగ్గు వస్తూ ఉండడమో, పడిశం పడుతూ ఉండడమో జరుగుతోంది అనుకోండి. అనారోగ్య కారణంగా పిల్లవాడు పాఠశాలకి వెళ్ళలేడు, పాఠశాలలో చదువుకోలేడు, గురువుగారు చెప్పింది వినలేడు. తన తోటి విద్యార్థులందరూ బాగా చదువుకుని చక్కగా పాఠశాలకు వెళ్ళి వృద్ధిలోకి వస్తుంటే తను మాత్రం ఎప్పుడు ఇంటి పట్టున ఉండిపోయి అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను, చదువుకోలేకపోతున్నాను అని బెంగ పెట్టుకుని ఉంటాడు. అంటే అప్పుడు శరీరం కూడా చాలా చాలా అవసరం. మీకు మనసు ఎంత మంచి మనసు అయి ఉంటుందో శరీరం అంత ఆరోగ్యవంతంగా ఉండి బలంగా ఉండి మీకు సహకరిస్తోందనుకోండి, మీరు చక్కగా పాఠశాలకు వెడతారు, బాగా చదువుకుంటారు, గురువుగారు చెప్పింది వింటారు, రాసుకుంటారు, జ్ఞాపకం చేసుకుంటారు, వృద్ధిలోకి వస్తారు. అంటే ఈ రెండిటిని మనిషి జీవితంలో పోషించుకోవడం అన్నది నేర్చుకోవాలి. భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి కానుకలు ఇవి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరల్ని ఇంత అందంగా పేర్చి ఆయన సిద్ధం చేశాడు. ఇంత గొప్ప శరీరాన్ని ప్రతిరోజు పోషించుకోవాలి అంటే, ప్రత్యేకించి మీ వయసులో ఉన్న పిల్లలు శరీరం పట్ల జాగ్రత్త తీసుకొని ఎంత ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తారో అదే మీకు భవిష్యత్తులో కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా పిల్లలు ఈ వయసులో నేర్చుకోవలసినది ఏది అంటే, ఎక్కువ కాలం నిలవ ఉండేటట్టుగా తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలు నాలుకకు నోటికి రుచిగా ఉన్న అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం నేర్చుకోవాలి. బాగా నాలుకకు రుచిగా తయారు చేసిన పదార్థం 1 రోజులోనో 2 రోజులలోనో పాడైపోయే పదార్థం ఒక డబ్బాలో పెట్టి నిల్వ చేస్తే 3 నెలలు నిల్వ ఉండేటట్టుగా చెయ్యాలి అంటే అందులో ఎన్ని కృత్రిమమైనటువంటి రసాయనాలు కలిపితే అది అట్లా నిల్వ ఉంటుంది. అటువంటి పదార్థాలు తిన్నారనుకోండి, అవి శరీరాన్ని పోషించడానికి కావలసిన మంచి పోషకాహారాన్ని ఎలా అందిస్తాయి? అందించవు. అందించినప్పుడు శరీరంలో శక్తి ఉత్పన్నం కాకపోతే మీరు మంచి పనులు చెయ్యాలి అంటే ఎట్లా చేయగలుగుతారు? మంచి పనులు చెయ్యాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనకి ఈ దేశంలో అదృష్టవశాత్తు తాజా కూరగాయలు దొరుకుతాయి, మంచి పళ్ళు దొరుకుతాయి, పాలు దొరుకుతాయి. అమ్మ వండి పెట్టిన ఆహారం కన్నా అమృతతుల్యమైనటువంటి ఆహారం లోకంలో ఇంకొకటి ఉండదు. అమ్మ పెట్టినటువంటి అన్నం, అమ్మ వండి పెట్టినటువంటి కాయగూరలు, ప్రకృతిలో లభించేటటువంటి పళ్ళు, పాలు, ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం జీవితంలో అలవాటైందనుకోండి, అదే మనిషి చాలా కాలం జీవించడానికి, చాలా గొప్ప గొప్ప పనులు చేయడానికి కారణమవుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీ అందరూ వినుంటారు. ఇంజనీర్లందరూ కూడా ఆయనని ఒక దైవంగా పూజిస్తారు. అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 102 సంవత్సరములు బతికారు. ఆయన 90వ సంవత్సరం వయస్సు నడుస్తున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకి ఫోన్ చేసి, గంగానది మీద ఎక్కడ ఆనకట్ట నిర్మిస్తే 3 రాష్ట్రాలకు ఉపయోగపడుతుందో అటువంటి ఆనకట్ట నిర్మించే ప్రదేశాన్ని గంగానది పరివాహక ప్రాంతం అంతా పరిశీలించి చెప్పమని అడిగారు. అప్పటికి ఆయనకి 90 ఏళ్ళు. 90 ఏళ్ల వయస్సులో దేశం కోసం నేను ఈ పని చెయ్యాలి అని భూమికి చాలా దగ్గర ఎత్తులో ఎగిరేటటువంటి విమానంలో ఆయన గంగానది పరివాహక ప్రాంతం అంతా పరిశీలించి ఆ ప్రాంతం అంతా ప్రయాణం చేసి తనకి కావలసిన వివరాలన్నిటినీ సేకరించి ఫరక్కా ఆనకట్ట గురించి మీరు వినుంటారు. ఫరక్కా ఆనకట్ట గురించి ఎక్కడ వంతెన కడితే 3 రాష్ట్రాలు అభివృద్ధిలోకి వచ్చి సుసంపన్నమవుతాయో, ఆ కట్టిన ఆనకట్ట రహదారి చాలా కాలం మన్నుతాయో ఆ ప్రదేశాన్ని సూచించారు. అంత వయసులో కూడా అంత కష్టపడి పని చేయగలిగారు, అంత బాగా దేశం కోసం శ్రమించగలిగారు అంటే ఆయన ఆహారపు అలవాట్లు,
ఆయనని ఒకప్పుడు అడిగారు, మీరు ఏ నియమాలు పాటిస్తే మీ శరీరం ఇంత గొప్పగా మీకు సహకరిస్తోంది, ఇంత దీర్ఘాయుష్మంతులయ్యారని అడిగారు. ఆయన చెప్పిన జవాబు, నేను ఎప్పుడు తిన్నా నాలుక కోసం తినను, నేను ఎప్పుడు తిన్నా శరీరం యొక్క అవసరానికి జవాబు చెప్పడానికి అడుగుతాను. ఇప్పుడు శరీరానికి ఇది తింటే నేను వెళ్ళే పనికి శరీరం ఉపకరిస్తుంది. నేను ఇప్పుడు ఈ వయస్సులో ఏది తింటే నేను పని చేయడానికి నాకు పనికి వస్తుందో అది తింటాను తప్ప, నా ఆరోగ్యాన్ని పాడు చేసేసేటటువంటిది ఏదో అది నాలుకకు రుచిగా ఉన్నా నేను తినను. ఆరోగ్యాన్ని ప్రధానం చేసుకొని, శరీరాన్ని ప్రధానం చేసుకుని ఆహారం తీసుకుంటాను. అంటే పిల్లలందరూ అటువంటి మహాత్ముడి మాటల నుంచి సందేశాన్ని స్వీకరించాలి. ఆయన భారతీయుడు, ఎన్నో దేశాల చేత గౌరవింపబడినటువంటి గొప్ప ఇంజనీర్. మీరు రేపు పొద్దున్న బాగా చదువుకొని గొప్ప ఇంజనీర్ అవ్వచ్చు, కానీ ఒక నదీ పరివాహక ప్రాంతాన్నంతటినీ పరిశీలించవలసి వస్తే మీరు ప్రయాణం చెయ్యడానికి కానీ, నడవడానికి కానీ, పరిగెత్తడానికి కానీ, ఒక వాహనం మీద వెళ్ళడానికి కానీ మీ ఆరోగ్యం అనుమతించదనుకోండి, అప్పుడు మీరు ఎంత చదువుకుంటే మాత్రం ఉపయోగం? మాకు గోదావరి జిల్లాల్లో, ఆంధ్రదేశంలో సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం, రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎట్లా కనపడతాయో అట్లా కనపడతాయి. మీరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎటువైపుకు వెళ్ళండి, కపిలేశ్వరం దగ్గర నుంచి రాజమహేంద్రవరం వరకు, తుని దగ్గర నుంచి కొవ్వూరు వరకు అనేక పల్లెటూళ్ళలో గుర్రం మీద పెడుతున్నటువంటి కాటన్ విగ్రహం కనపడుతుంది. అది ఆయన ఈ దేశం వాడు కాడు, బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వాడు. ఆయన ఈ దేశంలో ఆ రోజుల్లో గోదావరి జిల్లాలలో వచ్చినటువంటి కరువు కాటకంలో కారులో ఆ రోజుల్లో గ్రాండ్ ట్రంక్ రోడ్ అని ఉండేదిట. ఆ రోడ్డు మీద చెన్నై వస్తూ ఉంటే రోడ్డుకి రెండు వైపులా కుప్పలుగా శవాలు పడి ఉండేవిట. నేను కాటన్ జీవిత చరిత్ర చదివి ఆశ్చర్యపోయాను. రోడ్డు పక్కన శవాలు కుప్పలుగా పడి ఉంటే ఆయన చూసి ఆవేదన చెందాడు. ఈ ప్రాంతంలో ఇంత కరువు ఎందుకు వచ్చింది? ఇంత గొప్ప జీవనది గోదావరి ప్రవహిస్తోంది, ఇటువంటి చోట ఇన్ని లక్షల ఎకరాల సస్యశ్యామలమైన భూమి ఉండి నీరు లేక పంట పండట్లేదు. గోదావరి మీద సరైన చోట ఆనకట్ట కడితే ఇన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని అప్పటికి మన ప్రభుత్వం కాదు, బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన ఆ రోజుల్లో తన ప్రభుత్వానికి లండన్కి రాసినటువంటి ఉత్తరం చదివి నేను ఆశ్చర్యపోయాను. ఇట్స్ ఏ గ్రేట్ డిస్గ్రేస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ సావరీన్ గవర్నమెంట్ అని రాశాడు ఆయన. ఒక సార్వభౌమాధికారం కలిగిన ప్రభుత్వం తన వలసరాజ్యమైన ఇక్కడ ఇన్ని లక్షల మంది కరువుతో చచ్చిపోతుంటే ఒక్క ఆనకట్ట కట్టలేకపోతే అంతకన్నా అవమానం లేదు అని చెప్తే, గోదావరి మీద ఆనకట్ట తక్కువ ఖర్చుతో ఎక్కడ కట్టచ్చో పరిశీలించమన్నారు. మహానుభావుడు ఆ రోజుల్లో గుర్రం ఎక్కి సరి అయిన ప్రయాణ సౌకర్యం లేకపోతే గోదావరి పరివాహక ప్రాంతం అంతా రాత్రింబవళ్ళు తిరిగి అడవి దోమలు కరిచిన కారణం చేత జ్వరపీడితుడైతే మళ్ళీ విదేశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకొని జ్వరం తగ్గిన తర్వాత వచ్చి ఆనకట్ట మొదలు పెడితే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఆనకట్ట కట్టడానికి డబ్బు తక్కువైతే అప్పన్న గారని ఇప్పటికీ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కింద బోర్డు మీద ఆయన పేరు ఉంటుంది. అప్పన్న గారని ఓవర్సీర్, ఆయన తెలుగు చాలా బాగా మాట్లాడేవాడు. ఆయనతో కాటన్ గారు చెప్తే ఆ అప్పన్న గారు రాత్రిళ్ళు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఈ ఆనకట్ట పూర్తయితే మీ అందరూ ఇంత ఐశ్వర్యవంతులవుతారు, ఆకలి చావులు ఉండవు, అన్నం మీరు మిగిలిన వాళ్ళకి పెట్టగలుగుతారు, మీ అందరూ కష్టపడండి, రోజుకి కనీసం 1-2 గంటలు శ్రమదానం చెయ్యండి. ఆయన రాత్రిళ్ళు ప్రబోధం చేస్తే కొన్ని వేల మంది వచ్చి శ్రమదానం చేశారు. చేసిన కారణం చేత ఇవాళ గోదావరి మీద సర్ ఆర్థర్ ఆనకట్ట కట్టారు. ఆ కట్టినటువంటి ఆనకట్ట వల్ల కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఇవాళ ఆంధ్రదేశంలో పండినటువంటి పంట ఎంత గొప్పగా ఉపయోగపడుతోందో, అన్నపూర్ణ అన్న పేరు తెచ్చుకోవడానికి కారణమైందో మీరు వినుంటారు.
అదే కాటన్ పడవలో గోదావరి నదిలో వెడుతుంటే ఒక చోట గోదావరి ఇసుక తిన్నె మీద కూర్చొని ఒక బ్రాహ్మణుడు అర్ఘ్యం ఇస్తూ కాటనాయ నమః అంటూ వదిలిపెడుతున్నాడు నీళ్లు. నా పేరు వినపడింది ఏమిటి, ఆ పేరుతో ఋషి ఉన్నాడా అని అనుమానం వచ్చి కాటన్ పడవని ఇసుక తిన్నె దగ్గరికి నడపమని ఆయన్ని అడిగాడు. మీరు నా పేరు చెప్పారు, అటువంటి ఋషి ఉన్నాడా అని అడిగాడు. అప్పటికి ఆయనకి ఆ సంస్కృతి సంప్రదాయాలు బాగా అలవాటయ్యాయి. ఆయనే కాటన్ అని తెలియక ఆయన చెప్పాడు, మాకు వాల్మీకి ఎంతో, వ్యాసుడెంతో, నన్నయ్య గారెంతో, తిక్కన గారెంతో, ఎర్రాప్రగడెంతో, కాటన్ కూడా అంతే. వాళ్ళందరూ మా బ్రతుకు పండడానికి భారత భాగవతాలు ఇచ్చారు. కరువు కాటకాలలో లక్షల మంది చనిపోకుండా ఇంతమంది అన్నం తినడానికి వీలుగా గోదావరి నది మీద ఆనకట్టని సర్ ఆర్థర్ కాటన్ కట్టాడు. కాబట్టి నేను ప్రతిరోజు సర్ ఆర్థర్ కాటన్కి ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు తర్పణ చేస్తాను అని చెప్పాడు ఆయన. అంటే ఒక ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఒక పిల్లవాడు దేశం కాని దేశం వెళ్ళినా చిరస్థాయిగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు చెప్తే అంత గౌరవం పొందుతున్నాడు. అంటే ఇవాళ నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇంజనీర్లు ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను అంటే ఒకరు కాటన్, ఈ మధ్య కాలానికి చెందినవారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడటంతో ప్రారంభం చేశాను అంటే శరీరం సహకరించడం అన్నది ఎంత అవసరమో పిల్లలు తెలుసుకోవాలి. చదువుకోవడం అంటే పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం విషయంలో నేను మీకు చెప్పవలసినది ఉండదు, మీ ఉపాధ్యాయులు మీకు చెప్తారు. కానీ మీ శరీరాన్ని మీరు చాలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అన్నదానికి చాలా పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వయస్సు నుంచి ప్రతిరోజు వ్యాయామం చెయ్యడం, సంధిబంధాలన్నీ కూడా మీ అదుపులో ఉండడం, అలిసిపోయినా కూడా తట్టుకోవడానికి శరీరం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కించిత్ అలసటని కూడా శరీరం భరించలేకుండా ఉండడం మంచిది కాదు. ఈ వయస్సు నుంచి మీరు ఎక్కువగా ఎయిర్ కండిషన్లో ఉండడం, ఎక్కువగా వాహనాల మీద ప్రయాణం చేయడం అలవాటు చేసుకోకుండా అవసరమైతే ఎంత దూరమైన నడవడం, కష్టపడడం జీవితంలో అలవాటు చేసుకోవాలి పిల్లలు. మీ అందరికీ అబ్దుల్ కలాం గారి గురించి తెలుసు. ఇప్పుడు నేను కారులో వస్తుంటే నాకు కలాం గారి నిరాడంబరత గురించి కొన్ని విషయాలు వరప్రసాద్ గారు చెప్తుంటే నేను విని ఆశ్చర్యపోయాను. కలాం గారి చిన్నతనంలో తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేస్తే 5 గంటల కల్లా వెళ్ళకపోతే లెక్కలు పాఠం చెప్పేవారు కాదు ఒక ఉపాధ్యాయుడు. తెల్లవారుజామున 5 గంటలకి స్నానం చేసి వస్తేనే లెక్కల పాఠం చెప్పేవారు. ఒక సంవత్సరం మొత్తం మీద 5గురి పిల్లలకే ఉచితంగా లెక్కలు చెప్తారు ఆయన. వాళ్ళు మిరికలలా ఉండాలి, ఉత్సాహంగా రావాలి. తెల్లవారుజామున 5 గంటలకి రావాలి. 4 గంటలకి కలాం గారు లేచేవారు, వాళ్ళ అమ్మగారు లేచేవారు. 4 గంటలకి లేచి తలస్నానం చేసి లెక్కలు వినడానికి వెళ్ళేవారు. 5 గంటలకి పూర్తి అయిపోగానే క్షణం ఆలస్యం లేకుండా ఇంటికి వస్తే తండ్రి గారు అరబిక్ పాఠశాలకి తీసుకెళ్ళేవారు. అక్కడ ఆయన మత సంబంధమైన విషయాలు నేర్చుకుని పొద్దున్న 6-7 మధ్యలో, ఆ రోజుల్లో రామేశ్వరం రోడ్ అని ఒక రైల్వే స్టేషన్ ఉండేది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆగేది కాదు, ధనుష్కోడ్ మెయిల్ అని ఒక మెయిల్ ఆగకుండా వెళ్ళిపోతుండేది. వెళ్ళిపోతున్న మెయిల్లోంచి ఆ రోజు దినపత్రికల కట్టలు బయటికి విసిరేసేవారు. విసిరేసిన దినపత్రికల కట్టలన్నీ కూడా ఆయన తీసుకుని సైకిల్ మీద పెట్టుకుని పొద్దున్న రామేశ్వరంలో అన్ని ఇళ్ళకి పట్టుకెళ్ళి పేపర్ వేసేసి ఎన్ని ఇళ్ళకి పేపర్ వేశారో గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పలహారం చేసి స్కూల్కి వెళ్ళి చదువుకొని సాయంకాలం వచ్చి మళ్ళీ ఇళ్ళన్నింటికి వెళ్ళి నెల అయ్యేటప్పటికి పేపర్ తాలూకా డబ్బు వసూలు చేసి తనకి వచ్చిన డబ్బులతో కష్టపడి చదువుకొని భారత రాష్ట్రపతి పదవికి ఎదిగారు. అసలు ముందు శరీరం సహకరించాలి, మనిషి కష్టపడదామన్న తాపత్రయం ఉండాలి. అంతేగాని ఎన్ని భోగాలు అనుభవిద్దాం, ఎంత తొందరగా డబ్బు సంపాదించేద్దాం, గంటలో ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటే, నాతో ఒకప్పుడు మాట్లాడుతూ ఒక వ్యక్తి అన్నాడు, డబ్బు సంపాదించడమే ప్రధానమైతే
చాలా తొందరగా డబ్బు సంపాదించడమే ప్రధానమైతే ఇక్కడ కాదు. కానీ సముద్ర తీరంలో ఉన్నటువంటి కొన్ని ఊళ్ళల్లో పైరేట్లను ఉంటారండి. వాళ్ళు సముద్ర దొంగతనాలని సముద్రంలోకి వెళ్ళి బాగా ఈత నేర్చుకొని ఓడలో ఉన్న వాళ్ళని బెదిరించి దోచుకుంటారు. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు అయిపోవచ్చు. అది కాదు కదా జీవితానికి ప్రధానం. ఎంత కష్టపడి బ్రతికాడన్నది ప్రధానం. జీవితంలో ఎన్ని సాధించాడన్నది ప్రధానం. ఎంత క్రమశిక్షణతో మనిషి బ్రతికాడన్నది ప్రధానం. అది ఒక మనిషి జీవితం నుంచి నేర్చుకుంటారు. ఇవాళ కలాం గారి గురించి నేను ఎందుకు మాట్లాడాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి ఎందుకు మాట్లాడాను, సర్ ఆర్థర్ కాటన్ గురించి ఎందుకు మొదలుపెట్టాను? వాళ్ళు జీవితంలో కష్టపడ్డారు కాబట్టి కీర్తిశేషులయ్యారు. అసలు జీవితంలో కష్టపడడం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోకుండా ఎన్ని భోగాలు అనుభవిద్దాం, ఎంత సుఖంగా బ్రతికేద్దాం, తండ్రి గారు ఎంత కష్టపడితే సంపాదించారన్నది తెలుసుకోకుండా తండ్రి గారు సంపాదించిన సంపాదన ఒకటే తెలుసుకుని దానికి నేను వారసుణ్ణి ఖర్చు పెడదామని అలవాటు చేసుకున్న విద్యార్థి జీవితంలో వృద్ధిలోకి రాడు. తండ్రి సంపాదిస్తే తండ్రి సంపాదన వెనక ఎంత కష్టముందో గుర్తించినటువంటి పిల్లవాడే వృద్ధిలోకి రాగలడు. కాబట్టి మీరు వ్యాయామం చేయడం, బాగా ఆటలాడుకోవడం, కొంతసేపు ఆ ఆటలలో గడపడం, శరీరాన్ని బాగా అలసటకి గురి చేయడం, చెమట పట్టడం అనేటటువంటిది మనిషి గర్వించదగ్గ విశేషాల్లో ఒకటి. మీ పని మీరే చేసుకోగలగాలి. రాజగోపాలాచారి గారు 86 సంవత్సరాల వయస్సులో కూడా తను వాడిన జేబు రుమాలు మాత్రం తానే ఉతుక్కునేవారు. ఎందుకనంటే ఆయన ఒకటి చెప్తుండేవారు, నేను కట్టుకున్న బట్టకి నా చెమట అంటుకుంటుంది, కానీ నేను ఏ మలినమైనా సరే తుడుచుకోవాలని అనుకుంటే వెంటనే జేబు రుమాలు తీసి వాడుతాను. అది వేరొకరితో ఉతికించడం నాకు ఇష్టం లేదు. నా జేబు రుమాలు నేను ఉతుక్కుంటే నా వేళ్ళకి కూడా కొంత వ్యాయామం ఉంటుంది. ప్రత్యేకించి వేళ్ళకి వ్యాయామం ఉంటే పుస్తకాలు పట్టుకోవడం, చదవడం, వ్రాయడం చేయగలుగుతాను. నేను ఎక్కువ కాలం చదవడం, వ్రాయడం చెయ్యాలి అంటే వేళ్ళకి బలం ఉండాలి. కాబట్టి మర్యాద కొరకు నా రుమాలు మాత్రం నేనే ఉతుక్కుంటానని ఎంత వృద్ధుడైపోయినా తన జేబు రుమాలు తానే ఉతుక్కునేవారు. కష్టపడడం అన్నది బాగా నేర్చుకోండి జీవితంలో. మీరు వ్యాయామం చెయ్యండి, మంచి ఆహారం తినండి. తద్వారా శరీరాన్ని దీర్ఘాయుర్దాయం పొందడానికి వీలుగా పదిలం చేసుకోగలుగుతారు. నాకు తెలిసి ఉన్నంత వరకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ దేశంలో ఎక్కువ డబ్బు దేనికి ఖర్చు అయిపోతుంది అంటే వైద్య రంగం మీద ఖర్చు అయిపోతుంది. ఎందుకని అంటే ప్రతి చిన్నదానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళడం ప్రారంభం చేస్తే చిన్నతనం నుంచి రసాయనాలతో కూడుకున్న మందుల్ని ప్రతిదానికి వేసుకోవడం అలవాటైపోతే శరీరం గుల్లబారిపోతుంది. అసలు వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి వీలైన ప్రణాళిక రచన చేసి అమలు చేయడం అలవాటు చేసుకున్న వ్యక్తి కన్నా ధన్యుడు లోకంలో ఎవరు ఉండడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. రోగం రాకుండా ఉండాలి అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలి. ఏది తింటున్నా చేతులు కడుక్కుని తినడం, బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవడం, చాలా చీనాంబరాలు కట్టుకోమని ఎవ్వరూ చెప్పరు. కానీ ఉతికినటువంటి బట్టలు, శుభ్రమైన బట్టలు కట్టుకోవడం నేర్చుకోవడం, తన పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తి జీవితంలో అలవాటు చేసుకోవాలి. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు కాశీ క్షేత్రానికి వెళ్ళారు. కాశీ క్షేత్రానికి వెళితే గాంధీ గారు వచ్చారంటే ఆ రోజుల్లో ఎంతో గౌరవం. విశ్వనాథుడి యొక్క ఆలయం లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెడితే విశ్వనాథుడికి ఆయన అభిషేకం చేశారు. చేసిన తర్వాత అర్చకుడు పళ్ళెం పెట్టి, గాంధీ గారు అంతటి వారు వచ్చారు కదా, ఇంత అభిషేకం చేసుకున్నారు కదా, ఏదో పెద్ద కానుక ఇస్తాడనుకున్నారు. ఆయన ఆ రోజుల్లో ఒక దమ్మిడి వేశారు. వేస్తే అర్చకుడు ఆశ్చర్యపోయి, మీతో ఇంత పూజ చేయించాను, దమ్మిడి వేశారా అని అడిగాడు. ఆయన అన్నారు, నాకు ఈ విశ్వనాథ లింగం కన్నా గొప్పది శుభ్రత. నువ్వు అసలు ముందు ఈ గుడిని శుభ్రంగా ఉంచడం నేర్చుకో. ఎక్కడ చూసినా బొద్దింకలే,
ఎక్కడ చూసినా గుళ్ళో తీసేసినటువంటి పత్రి పువ్వులే, ఎక్కడ చూసేసినా కాలు జారిపోయేటట్టు పాలు పెరుగు నెయ్యి తేనె ఇవే. ఏమి దేవాలయాన్ని శుభ్రంగా ఉంచలేవా? ఇంత చిన్న అంతరాలయాన్ని శుభ్రంగా ఉంచడం నీకు చేత కాదా? ఎంతమంది లోపలికి వచ్చి వెడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయి? నువ్వే కాలు జారి పడతావు. ఇక్కడ నువ్వు శుభ్రంగా ఉంచలేదు కాబట్టి నీకు దమ్మిడీ ఇస్తానన్నారు. అర్చకుడు అన్నాడు, నువ్వు నరకానికి పోతావన్నాడు. శుభ్రంగా ఉంచని నీలాంటి వాడిచ్చిన శాపానికి నేను నిజంగా నరకానికి పోతే దైవం ఉన్నాడని నమ్మక్కర్లేదు. నేను చెప్పింది మంచి మాట, నువ్వు జీవితంలో నేర్చుకో. నువ్వు నన్ను శపించగలిగినంత గొప్పవాడివేం కావు. నేను 10 మంది కోసం చెప్తున్నాను. శుభ్రత నేర్చుకోకపోతే జీవితంలో వృద్ధిలోకి రావు. అటువంటి మహాత్మా గాంధీ గారు పుట్టినటువంటి భూమి. గాంధీ గారు తరచుగా చెప్తుండేవారు, ఆయన ఒక పరిశీలన చేస్తుండేవారు. ఎప్పుడైనా విద్యుత్ ప్రసారంలో అంతరాయం వచ్చిందనుకోండి, ఆయన తన గదిలోకి వెళ్ళి తన పెన్ ఎక్కడుందో, పుస్తకం ఎక్కడుందో, వ్రాసుకునే పుస్తకం ఎక్కడుందో, ఆయన కళ్ళజోడు పెట్టుకునే పెట్టి ఎక్కడుందో ఆయన తడిమి వెంటనే ఆ ప్రదేశం ఉండే చోట గుర్తుపట్టే తీసేవారు. ఎందుకు తీసేవారు అంటే, ఒక పుస్తకం వ్రాసుకోవడం అయిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేవారు. చదివిన పుస్తకం పెట్టవలసి వస్తే ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఒక కలం పెట్టవలసి వస్తే అక్కడే పెట్టాలి. కళ్ళజోడు పెట్టుకుని పెట్టి పెట్టవలసి వస్తే ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏ వస్తువుని అట్లా పెట్టడానికి వీలు లేదు. అంత క్రమశిక్షణ జీవితంలో పాటించారు. మనం ఆయన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాం. అటువంటి మహాత్ముల జీవితాల్లో మంచిని చూడడం, గౌరవించడం నేర్చుకోవాలి. కొందరి జీవితాల్లో తప్పులు పట్టే ప్రయత్నం, దోషాలు చూసే ప్రయత్నం చేయకూడదు. అది కనీస గౌరవం. మహాత్మా గాంధీ అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని గౌరవిస్తాం. ఇంట్లో తండ్రిని ఎట్లా గౌరవిస్తామో అట్లాగే మహాత్ముల జీవితాల్లోంచి కూడా మంచి విషయాలు గమనించే ప్రయత్నం చెయ్యాలి. అంతటి గాంధీ గారు జీవిత చరిత్రలో ఒక విషయం రాసుకున్నారు. నేను 2 మీద దృష్టి పెట్టలేదు చిన్నతనంలో. 1 వ్యాయామం, 2 దస్తూరి. ఆ 2 మీద నేను దృష్టి పెట్టనందుకు ఇప్పుడు విచారిస్తున్నానని వ్రాసుకున్నారు. వ్రాసేటప్పుడు అక్షరాల్ని పొందికగా వ్రాయడం, గుండ్రంగా వ్రాయడం, చక్కగా వ్రాయడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అట్లాగే శరీరాన్ని ఎప్పుడూ చక్కగా ఉంచుకోవాలి. శరీరాన్ని బాగా ఉంచుకోవడం అన్నదానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవములు అని నిర్వహిస్తూ ఉంటారు. దానికి నేను అప్పుడప్పుడు వ్యాఖ్యాతగా వెళ్ళినప్పుడు అందులో మీకు తిరుమల విడితే కనపడనటువంటి ఒక విశేషం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి ఒక రోజు మొత్తం మీద మొట్టమొదట ఆయన తినే ప్రసాదం ఏమిటి అంటే, ఆయన తల్లిగారు ఒకళ్ళమాత పొద్దున్నే ఆయనకి పెరుగు అన్నం పంపుతుంది. ఆయన పెరుగన్నం తింటారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా మొదటి నైవేద్యంగా ఏం తింటారు అంటే అమ్మ పంపించిన పెరుగన్నం తింటారు. పగలు ఏదైనా కార్యం మొదలు పెట్టేటప్పుడు పెరుగన్నం తినడం అన్నది అంత బలం కలిగించే విషయం. అందుకే మనకి నైవేద్యాల్లో దధ్యోజనం లాంటివి వచ్చాయి. వెంకటేశ్వర స్వామి వారే అమ్మ పెట్టిన పెరుగన్నం తిని ఒక రోజుని మొదలు పెడతారు అంటే, పిల్లలు అమ్మ పెట్టింది తినడం, బజార్లలో అమ్మేవి తినకుండా ఉండడం, పళ్ళు పాలు లాంటివి తినడం తాగడం ఎంత అవసరమో గుర్తించాలి. రెండవది మనస్సు. శరీరం ఎంత అవసరమో మనస్సు కూడా అంత అవసరం. మీ మనసు మీ మాట వినకపోతే మీరు జీవితంలో వృద్ధిలోకి రాలేరు. భోజనం చేస్తే నేను తిన్న భోజనం నేనైపోవాలి, అయిపోతేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. నేను తిన్న భోజనం జీర్ణం కాకుండా నాకన్నా వేరుగా కడుపులో ఉండిపోయిందనుకోండి, అజీర్ణం అంటే వ్యాధి. నేను తిన్నది నేనైపోవాలి, నేను తాగిన నీళ్లు నేనైపోవాలి. అట్లాగే నేను ఏదైనా విన్నాను అనుకోండి, ఏకాగ్రతతో ఒకటి వింటే అది నేనైపోవాలి, అంటే నాలోకి వెళ్ళిపోవాలి. నేను ఒకటి చదివాను అనుకోండి, అది చదవగానే అది నాలోకి వెళ్ళిపోయి నాకు జ్ఞాపకం ఉండిపోవాలి.
ప్రతి చిన్నదానికి పుస్తకం పట్టుకోవలసిన అవసరం ఉండకూడదు. చాలా విషయాలు నా యందు మాంసము, నా యందు ఎముక, నా యందు మేధ, నా యందు శుక్ల ఉన్నట్లే నా యందే నేను చదువుకున్నది కూడా జీర్ణమైపోయి నాలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు నాకు జ్ఞాపకంలోకి రావాలి అనుకుంటే అప్పుడు జ్ఞాపకంలోకి రావాలి. భూపసభాంతరాళముల పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందరుదక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ప్రకృతిలో సహజంగా మంచి లక్షణం ఉంది అని గుర్తు ఏమిటంటే మనసుని కేంద్రీకరించగలిగిన లక్షణం అలవాటు చేసుకోండి. మీరు ఏదైనా వింటున్నారనుకోండి, ఆ వినడం తినడంలా ఉండాలి. తిని మీరు ఎలా జీర్ణం చేసుకుంటారో మీరు వినేటప్పుడు వింటున్న విషయం మీకు అలా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు మనసు అటు ఇటు చెదిరిపోకూడదు. అట్లాగే మీరు ఒక పుస్తకం చదువుతున్నారనుకోండి, ఇక ఏ ఇతర విషయాన్ని కూడా మీరు దగ్గరికి రానివ్వకూడదు. అటువంటప్పుడు చరవాణి దగ్గర పెట్టుకోవడం, అది టింగ్ అంటూ ఉండడం, అస్తమానం దాని వైపు చూస్తూ ఉండడం మీ చదువుని సాగనివ్వదు. మీరు ఒక గంట చదువుకోవాలి అని అనుకుంటే ఇక ఆ గంట సేపు మీకు తపస్సు కావాలి. ఆ గంట సేపట్లో మీరు ఏ ఇతర విషయం వైపుకి దృష్టి మరలకుండా చూసుకోవాలి. చూసుకొని కేవలం ఏకాగ్రతతో ఆ చదువు మాత్రమే చదవాలి. దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల్ని పెట్టుకున్నారు. ఆ 24 మంది గురువులంటే మీరు అది చదివితే ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ ఎవరో బాగా విద్వాంసులు, చదువుకున్న వాళ్ళు కాదు. అందులో ఒక ఆయన చేపలు పట్టే ఆయన దత్తాత్రేయుల వారికి గురువు గారు. ఎందుకని అంటే ఒక రాజుగారు తన పరివారం కలిసి ఒక ఊరు మించి ఇంకొక ఊరు వెళ్ళిపోతున్నారు. ఒక చెరువు ఒడ్డున ఒక వ్యక్తి గాలం వేసి చేపలు పడుతున్నాడు. గాలం వేసి చేపలు పట్టే వ్యక్తి కర్రకి గాలం కట్టి పైన పేక బెత్తం అని తేలిగ్గా ఉండే చిన్న బెత్తం కడతాడు. ఆ అడుగున ఉన్నటువంటి ఎర్రని నీటిలో విడుతున్న చేప వచ్చి కరవగానే బరువుకి ఈ పేక బెత్తం ములుగుతుంది. ఆ పేక బెత్తం కదిలి మునగగానే ఈ వ్యక్తి చూసి ఒడుపుగా ఆ కర్ర పైకి తీసేయాలి. తీసేస్తే చేప దొరుకుతుంది. అప్పుడు అతను విలంబనం చేసేసాడు అనుకోండి, ఆలస్యం చేసేసాడు అనుకోండి, ఆ చేప తప్పించుకోవచ్చు, లేకపోతే తనకి లభించకపోవచ్చు. అతను దాన్ని పొందాలి అంటే పేకబెత్తంతో కూడుకున్న గాలాన్ని నీళ్లలో వెయ్యడమే కాదు, దాని మీదనే దృష్టి పెట్టి ఎప్పుడు చేప పడుతుందా అని దాని వైపే చూస్తూ ఉండాలి. రాజుగారి పరివారం అటువైపుగా వెళ్ళిపోతూ ఇక్కడ ఫలానా ఊరు ఎక్కడుంది అని అడిగారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. 4-5 మాటలు అడిగారు, మాట్లాడలేదు. వీడేం మాట్లాడటం లేదు, వీడికి వినపడదో ఏమో అనుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఈయనకి చేప పడింది. ఈయన వెంటనే గాలం ఇలా అని పైకి తీసి చేపని కొక్కెని నుంచి తీసి పుట్టలో వేసుకొని మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచాడు. మీరు ఏమిటి నా పక్కన నుంచి అడిగారని అడిగాడు. ఈ పక్కన ఫలానా ఊరు ఎక్కడని అడిగామన్నారు. మీరు దాదాపుగా సమీపానికి వచ్చేసారు. కొద్దిగా ముందుకెడితే అదే ఊరు మొగ, అదే ప్రారంభం, అక్కడే ఉంది, వెళ్ళండి అన్నాడు. మరి ఇది చెప్పడానికి ఎంతసేపు ఎందుకు? మేము ఎంతసేపు నించున్నాం నీ దగ్గర, ఇంతసేపటి నుంచి అడుగుతున్నాం, ఎందుకు చెప్పలేదని అడిగారు. మీరు నన్ను అడిగి ఉండవచ్చు కాక, నేను ఒకసారి గాలం వేసిన తరువాత నా దృష్టి అంతా గాలానికి చేప తగులుకున్నదా అన్న దాని మీదే ఉంటుంది తప్ప నా పక్కన వచ్చి మాట్లాడినా వినడం ధర్మం కాబట్టి చెవు వింటుందేమో కానీ నా మనసు పుచ్చుకోదు. నా దృష్టి కేవలం గాలం మీదే ఉంటుంది. చేప పడింది, నేను గాలంలో చేపని తీసి బుట్టలో వేసుకున్న తర్వాత మీతో మాట్లాడాను, అప్పుడు నేను మాట్లాడను, నా దృష్టి అక్కడే ఉంటుంది అన్నాడు. ఈ కథ చదివి దత్తాత్రేయుల వారు ఆ చేపలు పట్టే వ్యక్తి నాకు గురువు అని తన 24 మంది గురువుల్లో ఒకటిగా చేర్చుకున్నారు. అంటే ఏ పని మీరు చేస్తున్నారో ఆ పని చేసేటప్పుడు దాని మీద తప్ప అన్యమైన ఏ విషయం మీద కూడా దృష్టి ఉండకూడదు. ఏ పని చేసేటప్పుడు దాని మీద దృష్టి ఉండడానికి వీలుగా మీరు వ్యవస్థ చేసుకొని సిద్ధం కావాలి. అట్లా కాకుండా మనసు పరిపరి విధముల పోవడానికి మీరు అవకాశం ఇచ్చేసి పక్కనే చరవాణి పెట్టుకొని మీరు చదువుకునేటప్పుడు ఆ గంటలోనే మీరు ఎవరితోనో మాట్లాడడానికి కూడా సిద్ధపడిపోయి
అస్తమానం ఎవరినో పిలిచి ఏదో మాట్లాడుతూ మీరు చదివారనుకోండి, మీరు చదివిన పాఠం మీ మనసులోకి వెళ్ళదు. మీరు బాగా చదువుకోవాలి అంటే, దృష్టి కేంద్రీకరించాలి అంటే ముందు మీ మనసుని కేంద్రీకరించడం అన్నది మీరు బాగా సాధన చెయ్యాలి. ఎవరు అట్లా దృష్టిని కేంద్రీకరించగలడో వాడు జీవితంలో ఉన్నతమైనటువంటి పదాన్ని అందుకుంటాడు. మీకు చిట్ట చివర పరీక్ష అని ఒక 3 గంటలో, గంటో 2 గంటలో ఉంటుంది. అప్పుడు మీరు ఎంత దృష్టిని కేంద్రీకరించగలరో, ఎంత జ్ఞాపకం తెచ్చుకోగలరో, జ్ఞాపకం వచ్చిన విషయాన్ని మీరు ఎంత బాగా వ్రాయగలరో దాన్ని బట్టి మీ జీవితంలో అభ్యున్నతి ఉంటుంది. అంటే మీకు దృష్టి కేంద్రీకరణము అన్నది అంత ముఖ్యమైన విషయం. అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది ఇది అంటే, మనిషి జీవితంలో ఆకర్షించేటటువంటివి కొన్ని ఉంటాయి, భయపెట్టేవి కొన్ని ఉంటాయి. ఆకర్షించేవి మనిషిని పాడు చేసేస్తాయి, భయపెట్టేవి మనిషిని పాడు చేసేస్తాయి. ఈ రెండు మనిషి లక్ష్యం చేరకుండా పాడు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు. అందుకే సుందరకాండ పారాయణ చెయ్యండి అంటారు. హనుమ చూడండి, 100 యోజనముల సముద్రాన్ని దాటదామని బయలుదేరగానే మొట్టమొదట మైనాకుడు వచ్చాడు. మైనాకుడు అంటే ఎవరు? బంగారు పర్వతం. చిన్న బంగారం వాళ్ళ దగ్గర చాలా ఉందిట, ఏదో కేజీ బంగారం ఉన్నవాడంటే చాలా ఐశ్వర్యవంతుడు, చాలా డబ్బు ఉన్నవాడని గుర్తు. అటువంటిది ఆయన బంగారు పర్వతం. అంత పెద్ద బంగారు పర్వతం బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి లేచి నిపత్య మమ శృంగీషు విశ్రమస్వ యథాసుఖం, నువ్వు నా శిఖరాల మీద దిగు, ఓ పండు తిను, ఓ కాయ తిను, కాసేపు విశ్రాంతి తీసుకో, తర్వాత వెళ్ళు అంది. ఒక పని మీద వెడుతున్నప్పుడు ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైనా కావచ్చు, ఎంత డబ్బున్నవాడైనా కావచ్చు, ఎంత అధికారం ఉన్నవాడైనా కావచ్చు, నీ దృష్టి మాత్రం చెదిరిపోవడానికి వీల్లేదు. అట్లాగని అగౌరవపరచమని చెప్పలేదు. హనుమ ఆగలేదు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురీషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తా నస్తాతం వ్యవిహాంతరే అని ఒక్కసారి ఆ శిఖరాల్ని చేత్తో ముట్టుకుని ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఏదైనా కార్యం చేసేటప్పుడు ఎంత గొప్ప విషయం జరగనివ్వండి, అటువైపుకి దృష్టి ఆకర్షింపబడకుండా మీరు ఏది చదువుకుంటున్నారో దాని మీదే మీ దృష్టి నిలబడిపోగలిగితే మీరు ఇప్పుడు కాదు, జీవితంలో ఎప్పుడైనా వృద్ధిలోకి వస్తారు. మీరు రేపు పొద్దున్న ఒక అధికార పదవిలో కూర్చోండి, మీరు ఒక దస్త్రాన్ని చూస్తున్నారు అంటే అంత బాగా చూడగలగాలి, ఒక పుస్తకాన్ని చదివితే అంత బాగా చదవగలగాలి, ఒక మాట మాట్లాడితే అంత బాగా మాట్లాడగలగాలి. ఎవరి దృష్టి కేంద్రీకరింపబడుతుందో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఆకర్షించేవి చాలా ఉంటాయి, భయపెట్టేవి చాలా ఉంటాయి. భయపెట్టే వాటిల్లో వైఫల్యం ఒకటి. జీవితం అన్న తర్వాత వడ్డించిన విస్తరి కాదు. ఒక్కొక్కసారి జీవితంలో అనుకున్నది మనం సాధించలేకపోవచ్చు, తడబడచ్చు, పొరపాటు జరగచ్చు. ఒక్కొక్కసారి మనం అనుకున్న పని మనం చెయ్యలేకపోవచ్చు. అంత మాత్రం చేత మనిషి నిస్పృహ చెందకూడదు. దాని నుంచి పాఠం నేర్చుకొని ఈ మాట అట్లా జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకొని వృద్ధిలోకి రావాలి తప్ప ప్రతి దాని గురించి అతిగా ఆలోచించి ఇక ఈ ఒక్కసారి మనం వైఫల్యం చెందాం కాబట్టి జీవితంలో ఇంకా వృద్ధిలోకి రాము అన్న అభిప్రాయం ఏర్పరచుకోవడం, అన్నిటికీ అఘాయిత్య పనులు చేయడం, ఆత్మహత్యలు చేసుకుందాం, ఇంట్లోంచి పారిపోదాం, ఇటువంటి పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకూడదు. ఎక్కడ చతికిల పడ్డారో, ఎక్కడ వైఫల్యం చెందారో అక్కడే మీ ప్రయత్నాన్ని పునఃప్రారంభం చేసి మీ తప్పు మీరు దిద్దుకుని ఈసారి మీరు ఎవ్వరికీ అందనంత ఎత్తు ఎదిగి సఫలీకృతులు కావాలి. ప్రోత్సహించే మనుషులు ఎప్పుడూ మంచి మనసుతో మాట్లాడతారు. అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అన్న మాటకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. లోకంలో చూడండి, ఎవరైనా ఓ పిల్లవాడు ఫెయిల్ అయిపోయాడు అనేటప్పటికీ మిగిలిన వాళ్ళు పరిహాసం చేస్తారు.
అబ్దుల్ కలాం గారు అన్నారు, ఫెయిల్ అంటే FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇది నువ్వు మొట్టమొదటిసారి జీవితంలో విఫలం కావడం. ఇకపైన విఫలం కాకుండా ఉండడానికి ఇందులోంచి పాఠం నేర్చుకుని జీవితంలో వృద్ధిలోకి రావడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో బాగా ఊంచుకోవాలి. కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి. అంటే మీరు ఒక్కటి అలవాటు చేసుకోండి. మీ పుట్టినరోజు వస్తుంది, మీ మేనమామ గారు, పినతండ్రి గారు, పెద్ద తండ్రి గారు, స్నేహితులు, మీకు ఆత్మీయులైన వాళ్ళు మీకు ఏదో చేతిలో డబ్బులు పెట్టడమో ఏదో తినడానికి ఇవ్వడమో చేస్తూ ఉంటారు. మీరు అడగండి, నాకు ఇటువంటి వద్దు, నా పుట్టినరోజు నాడు మీరు కానుక ఇవ్వాలి అనుకుంటే నేను చదవడానికి వీలైన భాషలో ఉన్నటువంటి ఒక మహాత్ముడి జీవిత చరిత్ర గ్రంథాన్ని నాకు ఇవ్వండి అని అడగండి. పెద్దల యొక్క జీవిత చరిత్రలు చదువుకోండి. మీ ఇంట్లో అటువంటి వాళ్ళ జీవిత చరిత్రల పుస్తకాలు ఉంచుకుంటే మీకు అర్థమవుతుంది. MS సుబ్బలక్ష్మి గారంటే గంధర్వ గాయని, చాలా బాగా పాడుతుంది, భారతరత్న అవార్డు పొందింది అని మనం అనుకుంటాం. కానీ MS సుబ్బలక్ష్మి గారి జీవితంలో పడ్డ కష్టాలు ఏమిటో చదువుకోవాలి. ఆ విషయంలో మాన్యులు వరప్రసాద్ గారు ఇక్కడే సభలో ఉన్నారు. ఆయన చేసినటువంటి ఉపకారం ఎంత గొప్ప ఉపకారం. ఇప్పటిదాకా MS సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర మీద ఒక మంచి పుస్తకం లేదు. అటువంటి పుస్తకాన్ని రచింపచేసి దాన్ని అమరగాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం గారితోటి ఆవిష్కరింపచేశారు ఒకప్పుడు ఒక సభలో. ఆ సభలో నేను కూడా అతిథిగా పాల్గొన్నాను. మీరు ఆ MS సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర పుస్తకం చదవండి, మీరు ఆశ్చర్యపోతారు. చిన్నతనంలో ఆమెతో ఆడుకునేటటువంటి ఆడపిల్లలందరూ అంగరాగములు, అంటే ఫేస్ పౌడర్ రాసుకుంటే ఆవిడికి ఫేస్ పౌడర్ రాసుకోవాలని కోరిక. కానీ ఆవిడికి ఫేస్ పౌడర్ డబ్బా కొనుక్కోవడానికి కావలసినన్ని డబ్బులు ఉండేవి కావు ఇంట్లో. అందుకని ఆవిడ ఒక సూదిగా ఉండే అంచున్న పళ్ళెమో చెంచాయో తీసుకుని ఇంటి గోడకి ఉన్న సున్నాన్ని అంతటినీ కూడా గోకి ఆ సున్నం రాసుకునేవారు. వాళ్ళ అమ్మగారు షణ్ముగ వడివు అని ఆవిడ చూసి ఒకప్పుడు ఇంట్లో గోడకి ఉన్న సున్నాన్నంతటినీ నువ్వు ఇలా గోడకి గీరేసి జాడలు పడేటట్టు చేస్తే ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేసేయమంటాడని సుబ్బలక్ష్మి గారిని కొట్టింది. చాలా కాలం సుబ్బలక్ష్మి గారు తిన్నది పల్సటి మజ్జిగతో కూడుకున్న అన్నం తప్ప ఆవిడ జీవితంలో ఎప్పుడైనా ఒక కూరతో అన్నం తింటే అంత గొప్ప. నేను ఆ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఒక విషయం చదివి నేను ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు ఆవిడ తల్లిగారితో కలిసి ఎక్కడో పాట పాడి వస్తున్నారు. చిన్న పిల్ల, మంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి. ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మగారు ఆవిడికి అన్నం పెడుతూ పల్చటి మజ్జిగతో కూడుకున్నటువంటి అన్నాన్ని పెట్టారు. పెడితే ఆ పిల్లకి ఆ వాసనలు వస్తున్నాయి, తినలేకపోయింది. ఎన్నాళ్ళైనా ఈ పల్చటి మజ్జిగ అన్నమే పెడతావు, అసలు కూర అన్నం పెట్టవా? నేను తిన్నని కంచం తోచేసి పెద్ద ఏడుపు మొదలెట్టింది. బిడ్డ అడిగితే కూర అన్నం పెట్టలేనంత దరిద్రంలో ఉన్న తల్లి. పాపం ఆ తల్లి ఏం చేస్తుంది? ఆవిడ MS సుబ్బలక్ష్మి గారిని ఉంచి, చిన్నపిల్ల కదూ, వీపు మీద దెబ్బలేసి కొడుతూ ఉంటే మొండితనానికి పోయి నువ్వు కొట్టు చంపేయి, నేను ఈ అన్నం తిన్నాను, నాకు కూర అన్నం కావాలని ఏడుస్తుంటే పక్క వాటాలో ఉన్నటువంటి ఆవిడికి ఈవిడ ఏడుపు వినపడి ఆవిడ తీసుకెళ్ళి కూర అన్నం పెట్టింది. అంత కష్టపడినటువంటి MS సుబ్బలక్ష్మి గారు తంబుర, వీణ, సంగీతం తప్ప జీవితంలో ఇంకొకటి లేకుండా అంత కష్టపడి భారతరత్న అవార్డు పొందేటటువంటి విదుషీమణిగా ఎదిగింది. నేను ఆ పుస్తకంలోనే ఒక విషయాన్ని చదివి ఆశ్చర్యపోయాను. ఆవిడ ప్రధానమంత్రి ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు సభలో ఆసీనులయ్యి ఉండగా MS సుబ్బలక్ష్మి గారు కచేరీ చేశారు. చేసిన తర్వాత నెహ్రూ గారిని వేదిక మీదకి పిలిచారు.
పిలిస్తే నెహ్రూ గారు మాట్లాడుతూ, నేను ఇంత సువిశాలమైనటువంటి ప్రపంచంలో భారతదేశం అనబడేటటువంటి ఒక దేశానికి ప్రధానమంత్రిని. ఈ దేశం కన్నా భౌగోళికంగా విశాలమైనటువంటి ప్రాంతం ఇంకా ప్రపంచంలో ఎంతో ఉంది. అంతమంది దేశాధినేతల్లో నేను ఒకణ్ణి. కానీ ఎల్లలు లేని కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి అంతటికీ కూడా ఈమె మహాసామ్రాజ్ఞి. ఈమె ముందు నేనెంత, నా పదవెంత అని ఆమెకి నమస్కరించి ఆమెని గౌరవించి ఆమెకి సత్కారం చేశారు. ఎప్పుడైనా ఆయన విదేశాలు వెళ్ళేటప్పుడు చెన్నై నుంచి వెడుతుంటే, ఆ రోజుల్లో మెద్రాస్ అనేవారు, మెద్రాస్ ఎయిర్పోర్ట్లో ఆయన విమానం మారడమో విమానంలో వెడుతుండమో జరుగుతుంటే మనసు చాలా ఒత్తిడిగా ఉంటే ఆయన మెద్రాస్ ఎయిర్పోర్ట్లో విమానం దిగి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి, ఆ రోజుల్లో కల్కి భవన్ అని అందులో ఉండేవారు ఆవిడ, ఆ ఇంటికి వెళ్ళి సుబ్బలక్ష్మి గారిని పిలిచి 1 గంట పాట పాడమని ఆవిడ పాట విని వెళ్ళిపోయేవారు. మహాత్మా గాంధీ గారి అంతటి వారికి ఆవిడ పాడిన ఒక పాట రాజగోపాలాచారి గారు వ్రాసింది. మీరు పిల్లలు వినండి, ఇవాళ చాలా తేలిక అవి వినడం, మనం వాడుకోవడంలో ఉంటుంది దేన్నైనా. మీరు యూట్యూబ్లో చూస్తే కనపడుతుంది, ఒన్రం ఇల్లాయి గోవిందా అని. అంటే ఈశ్వర, నేను మీకు ఏ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా లేను, నాకు మీరు అన్నీ ఇచ్చారు, మీరు నాకు ఇవ్వనిది ఏముంది, కాబట్టి నేను ఇంకా మిమ్మల్ని ఇది ఇమ్మని అడగను, నాకు ఇచ్చిన దానికి మీకు కృతజ్ఞతలు అని ఆవిడ ఆ రోజుల్లో పాడినటువంటి ఆ కీర్తన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా అంత గొప్ప కీర్తన, అంత బాగా పాడారు. అంటే నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ భారతరత్న పుచ్చుకున్న వాళ్ళల్లో కొంతమంది పేర్లు చెప్పండి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరు చెప్తారు. కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితంలో ఆవిడ పడ్డ కష్టాలు ఏమిటి, ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అంటే మీరు ఆ జీవిత చరిత్ర చదవాలి. తేట తెలుగులో చాలా తేలికగా చదువుకునేటట్టుగా పల్లవి అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక రచయిత్రి ఆవిడ రచించారు. నిజంగా వరప్రసాద్ గారు తెలుగు వాళ్ళకి చేసిన మహోపకారాల్లో అదొకటి. ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం చదువుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పడ్డ కష్టం మీకు అర్థం అవుతుంది. మీలో కొంతమంది సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. మేడం క్యూరీ జీవిత చరిత్ర చదవండి. నిజంగా మేడం క్యూరీ పడ్డ కష్టాలు చదివితే ఆశ్చర్యపోతారు. ఎక్కడో పోలెండ్లో పుట్టింది. 11వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి తల్లి చనిపోయింది. ఆవిడ టీచర్ చేసేది. ఆ రోజుల్లో రష్యా పోలెండ్ మీద ఆగ్రహంతో ఉంది. రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడారని తండ్రి గారు భౌతిక శాస్త్రంలో అధ్యాపకుడు, ఆయన ఉద్యోగం తీసేశారు. 4 అక్క చెల్లెళ్ళు, ఒక్కడే తమ్ముడు. ఇంట్లో ఒక పూట తినడానికి కూడా లేని రోజులు. తండ్రి గారు ఈమె బాగా చదువుకోవాలని ఈమెని ప్యారిస్ పంపించారు. ఆమె కేవలం ఒక రొట్టె కొనుక్కుని ఆ రొట్టెలోంచి, అది కూడా రొట్టె అంటే స్లైసెస్తో కూడుకున్న పెద్ద బ్రెడ్ కాదు, టీలో ముంచుకోవడానికి పనికొచ్చే చిన్న రొట్టె, దానికి పక్కన ముంచుకోవడానికి టీ కొనుక్కోవడానికి డబ్బులు లేక మంచినీళ్లలో ముంచుకొని రొట్టె తిని కళాశాలలో పాఠం వింటూ అనేక మాటలు నీరసంతో స్పృహ తప్పి పడిపోయేది. అట్లా రొట్టె తింటూ ఆవిడ చదువుకున్నారు. చదువుకుని ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ దుర్మార్గుడు ఆవిడ్ని మోసం చేశాడు. ఆవిడ సముద్రంలో దూకి మరణిద్దాం అనుకుని వెళ్ళింది. అసలు నేను ఈ వయసులో చదువుకోవడానికి తండ్రి అక్క చెల్లెళ్ళు ఇళ్లల్లో పనులు చేసి నన్ను పంపిస్తే చదువుకోవడం మానేసి ప్రేమించడం మొదటి తప్పు. దుర్మార్గుడైన వాడు అటువంటి పని చేస్తే వాడెవడో నన్ను మోసం చేశాడని నేను చచ్చిపోతే నా కోసం బ్రతుకుతున్న తండ్రి ఏమైపోతాడు, నాతో కలిసి జన్మించిన వాళ్ళు ఏమైపోతారు. నేను ఇక జీవితంలో దుర్మార్గుడిని స్మరించను, ఇక చదువుకు అంకితం అయిపోతానని అంత కష్టపడి చదువుకుంది ఆవిడ. ఫిజిక్స్లో ఆవిడ చదువుకున్న చదువుకి ఆ రోజుల్లో యురేనియంతో ప్రయోగాలు చేయడము అంటే ఒళ్ళంతా కాలిపోయినట్టు బొబ్బలెక్కిపోయేది. యురేనియంతో ఒక పాకలో ప్రయోగాలు చేసి ఆవిడ ఇవాళ ఉన్నటువంటి క్యాన్సర్కి చికిత్స కోసం పొలోరియం అనబడేటటువంటి పదార్థాన్ని కనిపెట్టి
దానికి తన స్వదేశం పోలెండ్ పేరు పెట్టి పొలోరియం అని నిర్ణయం చేసింది. నేను ఆవిడ జీవిత చరిత్ర గురించి చదివిన దాంట్లో ఒక విషయం చదివాను. ఆవిడ కానీ ఆ రోజుల్లో పక్కన ఉన్న వాళ్ళ మాట నమ్మి పేటెంట్ తీసుకుని ఉంటే ఇవాళ క్యాన్సర్కి వాడుతున్న ఔషధానికి ఆవిడ వంశంలో వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల కోట్లకి పడగలెత్తి ఉండేవారు. బహుశా ఇవాళ ప్రపంచంలో ఐశ్వర్యవంతులు అని చెప్పిన వాళ్ళందరికన్నా కూడా మేడం క్యూరీ వంశంలో వారసులే ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందాలి. కానీ ఆవిడంది కొన్ని కోట్ల మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ యురేనియం నేను సంపాదించినది కాదు, ప్రకృతిలో భగవంతుడిచ్చాడు. ఇందులో పొలోరియం ఉంది, ఇది క్యాన్సర్ వ్యాధికి పనికొస్తుందని కనిపెట్టగలిగిన తెలివితేటలు నాకు భగవంతుడిచ్చాడు. భగవంతుడిచ్చిన దానిని కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి వాడతాను తప్ప నా స్వప్రయోజనానికి నేను వాడుకోను. నాకు అక్కర్లేదు డబ్బని చెప్పి రూపాయి పుచ్చుకోకుండా ఆవిడ మహాతల్లి దేశభక్తితో పోలెండ్ పేరు మీదుగా పొలోరియంని రూపాయి పుచ్చుకోకుండా దేశానికి అంకితం చేసింది. అట్లా అంకితం చేసింది కాబట్టి ఇవాళ కొన్ని కోట్ల మంది క్యాన్సర్ నుంచి బయటికి వస్తున్నారు. ఆవిడ అంత కష్టపడి రొట్టె ముక్క తింటూ చదువుకుని సైకిల్ మీద గర్భిణి అయ్యుండి భర్తతో కలిసి క్యారేజీ మీద కూర్చుని పెడుతుండేది కాలేజ్కి. అట్లా చదువుకుని ఆవిడ గోల్డ్ మెడల్ సంపాదిస్తే ముగ్గురికి ఒక్కసారి గోల్డ్ మెడల్ వచ్చింది ఆవిడ వల్ల. ఆవిడికి పాఠం చెప్పిన ప్రొఫెసర్ బెక్వెరెల్ అని ఆయనకి, ఆవిడ భర్త పైరీ క్యూరీ అని ఆయనకి 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ రోజుల్లో స్త్రీ చదువుకోవడం అంటే సమాజం చాలా చిన్నచూపు చూసేది. పత్రికలు ఆవిడికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసి ఫిజిక్స్లో కాబట్టి సంపాదించింది, కెమిస్ట్రీలో సంపాదించమంటే చూద్దామని చెప్పి అని ఆవిడ మీద అక్కర్లేని మాటలు మాట్లాడితే ఆవిడ దాన్ని ఒక గొప్ప సవాల్గా తీసుకుని మళ్ళీ 8 సంవత్సరాలు కష్టపడి రసాయన శాస్త్రంలో మళ్ళీ ఇంకొక నోబెల్ ప్రైజ్ సంపాదించింది. రసాయన శాస్త్రంలో తనకి నోబెల్ ప్రైజు, కూతురికి నోబెల్ ప్రైజు, అల్లుడికి నోబెల్ ప్రైజు. ఒకే ఒక స్త్రీ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజు, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజు. మొదటి నోబెల్ ప్రైజు భర్తతోటి గురువుతోటి పంచుకుంది. రెండో నోబెల్ ప్రైజ్ తను పొందింది. తన అల్లుడికి కూతురికి నోబెల్ ప్రైజ్ రావడానికి తానే ప్రేరణ అయింది. ఆమె 6 నోబెల్ ప్రైజులకి ఒక్క స్త్రీ కారణమైంది. ఆమెకి 38వ ఏట భర్త బయటికి వెడుతుంటే రహదారి దాటుతుంటే గుర్రబండి గుద్దుకుని భర్త చచ్చిపోయాడు. చచ్చిపోతే జీవితంలో వెనకపడిపోకూడదని భర్త బతికున్నాడు అని తనని తాను నమ్మించుకుని ప్రతిరోజు కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు భర్తకి ఉత్తరం రాసేది. చనిపోయిన వాడికి బ్రతికున్నాడని తనని తాను నమ్మించుకునేది, నిస్పృహకి గురి కాకుండా ఉండడానికి. ఆ ఉత్తరం మళ్ళీ ఆవిడికే వచ్చేది. అలా ఎన్నేళ్ళు రాసిందో తెలిసి ఆవిడ 28 సంవత్సరాలు రాసింది ఆవిడ ఉత్తరాలు. 28 ఏళ్ళు ఆవిడ రాసిన ఉత్తరాలన్నీ ఆవిడికే తిరిగి వచ్చాయి. ఆఖరి ఊపిరి వరకు కోటాను కోట్ల మంది ప్రజల కోసం కష్టపడ్డ మేడం క్యూరీ జీవితం చిట్ట చివరిలో కోరుకున్నది ఒక్కటే, నాకేమీ అక్కర్లేదు, నన్ను శవపేటికలో పెట్టి నా శరీరాన్ని భూమిలో పెట్టి పాతి పెట్టేసే ముందు నా దేశపు మట్టిని తెచ్చి నా శవపేటిక మీద పొయ్యండి చాలు అని అడిగింది. ఆవిడ శవాన్ని శవపేటికలో పెట్టి భూమిలో దింపేసే ముందు పోలెండ్ నుంచి ఆమెతో కలిసి పుట్టి పెరిగినటువంటి ఆమె యొక్క సోదరుడు సోదరీమణులు పోలెండ్ మట్టి తీసుకొస్తే ఆ మట్టి పోసి భూమిలోకి దింపేశారు. అంటే ఎంత ఎదిగావో అంత దేశభక్తి కూడా ఉండాలి. నేను వారిని పొగడడం కోసం ఈ మాటలు చెప్పట్లేదు. మీరు ఆయనని అంత సాదరంగా ఆహ్వానించారు కాబట్టి, ఎదురుగుండా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ దేశ గౌరవం కోసం వరప్రసాద్ గారు అంత కష్టపడి ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది పిల్లలు హెపటైటిస్ బికి ఈ రోగనిరోధక ఇంజెక్షన్లు లేక చచ్చిపోతుంటే అది కొనుక్కోలేని రోజుల్లో స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ శాస్త్రవేత్తల గురించి ప్రపంచమంతా కూడా 2 చేతులెత్తి నమస్కరించి గౌరవించి
భారతదేశం ఇంత గొప్పది అని గుర్తించేటట్టుగా శాంతాబయోటిక్స్లో అటువంటి వ్యాక్సిన్ తయారు చేసి చాలా తక్కువ ధరకి పిల్లలకు అందిస్తే ఇవాళ భారతదేశంలో కొన్ని కోట్ల మంది పిల్లలు మృత్యువాత పడకుండా కాపాడబడడానికి ఆయన కారణమై పద్మవిభూషణ్ అవార్డు భారత ప్రభుత్వం చేత అందుకున్న వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి నిరాడంబరంగా అసలు తనకి ఏమీ తెలియనట్టు, తను ఏమీ చెయ్యనట్టు, తను పరమసామాన్యుడన్నట్టు వేదిక మీదకి రాకుండా అక్కడ కుర్చీలో కూర్చున్నారు అంటే ఆయనని చూసి మనం నేర్చుకోవాలి. పిల్లలు దేశభక్తిని అలవాటు చేసుకోవాలి. అట్లా చేసిన వాళ్ళెవరో వాళ్ళ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది. మేడం క్యూరీ ఎంత గొప్పది, వరప్రసాద్ గారు అంత గొప్పవారు. నేను ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్తుంటే న్యాయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ గారు ఒక పుస్తకాన్ని రచన చేసి నాకు తీసుకొచ్చి బహూకరించారు. నేను ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం చదివాను. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఒక అధ్యాయం చదివి, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు తర్వాతి వాక్యాలు కనపడలేదు. ఇదేమిటి కనపట్టలేదని చూసుకుంటే అప్రయత్నంగా నా కళ్ళల్లోంచి వచ్చిన నీళ్లకి కళ్ళజోళ్ళలోంచి నాకు కనపడలేదు. ఓ, నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయని నేను గుర్తు తెచ్చుకొని కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకు చదివా. ఆయన సెల్యులార్ అండమాన్ జైలు గురించి రాశారు అందులో. నిజంగా నాకు ఆ జైలు గురించి చదివితే కొంతసేపు అసలు ఏమీ మనసులో నిలబడలేదు. ఆ రోజులలో ఒక్కొక్క గదిని నిర్మాణం చేసి ఆ గదికి ముందు ఉన్నటువంటి గదికి తలుపు ఎదురుగుండా ఉండదు, తలుపు అటువైపుకు ఉంటుంది, గోడ ఇటువైపుకు ఉంటుంది. గొళ్ళెం ఒక మనిషి అంత పొడుగుంటుంది. ఆ గొళ్ళెం కిందకి వదిలేసి తాళం వేసేసి తాళం చెవి జైలు గదిలో ఉన్న వ్యక్తికి ముందుకి విసిరేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి మాత్రం కిందకి పెట్టి తాళం తీయలేడు. తాళం చెవి తన దగ్గర ఉంటుంది. సముద్రపు హోరు తప్ప అసలు మనిషి అన్నవాడు కనపడ్డు. ఎవ్వరూ పలకరించరు. ఎదురుగుండా గోడ తప్ప ఇంకేం ఉండదు. తన వారన్నవారు ఏమైపోయారో తెలియదు. పలకరించడానికి మనిషి లేక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ గదిలో ఉండిపోయి ఒక్క అన్నం తెచ్చి బయట నుంచి లోపలికి తోసేస్తారు. మలమూత్రాలు విసర్జిస్తే ఒక్కసారి వచ్చి తీస్తారంతే. ఏ కారణం చేతనైనా రెండో మాట విసర్జించాడో ఇక మళ్ళీ మర్నాటి పొద్దున్నొచ్చి తీసే వరకు అంతే. అటువంటి గదుల్లో పిచ్చి వచ్చేసి పిచ్చి కేకలేసేస్తే ముక్కుల వెంట చెవుల వెంట నెత్తురు కారిపోయి రక్తపోటు పెరిగిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమందో ఆయన పేర్లు రాశారు పిల్లల దగ్గర నుంచి. నాకు ఆ జైలు గురించి ఆ ఫొటోస్ చూసి అది చదివితే ఒళ్ళు గగురు పొడిచింది. అంతమంది మహానుభావులు బలిదానం చేస్తే వచ్చినటువంటి స్వాతంత్రం. మీరు పిల్లలు మీ తరంలోనైనా ఈ దేశంలో మార్పు రావాలి. ప్రతి దానికి లంచాలు పట్టడం, ప్రతిదానికి దేశం గురించి ఆలోచించకుండా మీ వ్యక్తిగత సౌఖ్యాల గురించి మీరు ప్రయత్నించడం ఇక జరగడానికి వీల్లేదు. దేశం కోసం బ్రతకడం, దేశభక్తితో ఉండడం పిల్లలకి అలవాటు కావాలి. దాని గురించి చెప్పేవాడు లేకపోయినా, నన్ను మన్నించండి అంత పెద్ద మాట అన్నందుకు, చెప్పేవాడు లేకపోయినా మీ అంతటా మీరుగా దేశభక్తి తత్పరులైన మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదవండి. నేను ఇవాళ మీకు 2-3 పుస్తకాల గురించి చెప్పాను. మేడం క్యూరీ గురించి చెప్పాను, అట్లాగే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాను, విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాను, కాటన్ గారి గురించి చెప్పాను, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్పాను. ఇవన్నీ నేను వాళ్ళ జీవిత చరిత్రలు చదివినప్పుడు తెలుసుకున్న విషయాలే ఇక్కడ సభలో ఇవాళ మాట్లాడుతూ ఉటంకిస్తున్నాను. అట్లా ఎంతమంది మహానుభావుల జీవిత చరిత్రలో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చదవండి. ఆయన జీవితంలో పడ్డ కష్టం చదివితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత కష్టపడి అకుంఠిత దీక్షతో నల్ల సూర్యుడు అని పేరు సంపాదించి ఆయన దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి మహాత్ముల జీవిత చరిత్రలు బాగా చదివారనుకోండి, జీవితంలో ఎక్కడైనా ఓ చిన్న కష్టం వచ్చిందనుకోండి, మీరు విచలితులైపోవడం అన్నది మీకు ఉండదు. అసలు కష్టం మనదా? ఇంతకన్నా కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రామాయణంలో అంటారు, క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం
సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. సీతమ్మ జనక మహారాజు గారికి అయోనిజగా లభించింది. రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు. అటువంటి తల్లి ఒక చెట్టు కింద, శిశుపా వృక్షం కింద కొన్ని నెలల పాటు భయంకరమైన రాక్షస స్త్రీల మధ్యలో ఉంది. ఆమె కన్నా కష్టం మనకు వచ్చిందా? ఒక్కరోజు రైల్లో రిజర్వేషన్ దొరకకపోతే అంత బెంగెట్టేసుకోవాలా? ఒక్కరోజు నువ్వు కష్టపడి నడవవలసి వస్తే అంత బాధపడాలా? ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచి రైల్వే స్టేషన్కి వెళ్ళి పేపర్లు తీసుకుని సైకిల్ మీద పంచిన అబ్దుల్ కలాం గారు పుట్టిన గడ్డ ఈ గడ్డ. ఎంత కష్టపడి మహాత్ములు పైకొచ్చారు. ప్రతి చిన్న కష్టానికి ఎందుకు నేల మీద పడిపోవాలి? ఊంచుకొని పెద్దల కష్టాలతో పోల్చుకొని నువ్వెందుకు వృద్ధిలోకి రావు? చిన్న కష్టానికి నేల మీద పడిపోయి పైకి లేవలేకపోతే మృత్పిండమని గుర్తు, మట్టి ముద్ద. అది చెయ్యి జారి కింద పడితే నేల నట్టుకు నుండిపోతుంది. బంతి చెయ్యి జారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. ఎలా పడ్డావో అలా లేవాలి. నీ తప్పేమిటో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి. నీకు దాహం ఇస్తే నువ్వు నీళ్లు తాగాలి. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకోవాలి. గీతలో గీతాచార్యుడు అంటాడు, ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మనః అంటాడు. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. అందరితో కలవాలి, అందరితోనూ సంతోషంగా బ్రతకడం అలవాటు కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క పువ్వు ఎప్పటికీ దండ కాలేదు. ఒక పువ్వుగా ఉండిపోతే ఎవరి మెళ్ళోనూ మీరు దండ వేయలేరు. దండ కావాలి అంటే పువ్వు మిగిలిన పువ్వులతో కలవడం అలవాటు కావాలి. ఒక్క వ్యక్తి జీవితంలో అన్నిటినీ సాధించలేడు. మీరు పల్లకి మొయ్యాలనుకోండి, మీరొక్కరూ పల్లకి మొయ్యలేరు. పల్లకి మొయ్యాలి అంటే నలుగురు ఉండాలి. జీవితంలో అందరితో కలవడం అలవాటు చేసుకోండి. ప్రతి వాళ్ళని విమర్శించడం, ప్రతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. మీరు నన్ను మన్నించండి, ఏమనుకోకండి. అబ్దుల్ కలాం గారు మరణించే ముందు కూడా బాధపడిన విషయం ఏమిటి అంటే, ఈరోజు దేశంలో సంయమనం పోతోంది అని, సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా అని, మీరు చూడని విషయాల గురించి, మీకు తెలియని విషయాల గురించి, పెద్దల జీవితాల గురించి అక్కర్లేని విషయాలు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం, లైకులు పెట్టడం, ఎప్పుడూ కూడా అర్థం లేని వ్యక్తులు, జీవితంలో ఒక లక్ష్యం లేని వాళ్ళు, ఏమీ సాధించని వాళ్ళు, తెల్లవారి లేస్తే దురభ్యాసాలతో బ్రతికేవాళ్ళు, దేశం కోసం బ్రతకలేని వాళ్ళు, ఏ త్యాగం చెయ్యని వాళ్ళు, అటువంటి దరిద్రులు దుర్మార్గుల యొక్క ఇంటర్వ్యూలు గంటలు చూడకండి. దేశం కోసం కష్టపడిన మహాత్ముల యొక్క జీవితాలు పరిశీలించండి. ఒక బాలమురళీకృష్ణ గారు సంగీతంలో ఎంత ఎత్తుకు ఎదిగారు. ఫ్రాన్స్ లాంటి దేశంలో అత్యున్నత పురస్కారాన్ని మహానుభావుడు పొందాడు. ఒక బాలమురళీకృష్ణ గారి జీవితం చదవండి. ఆయన ఒక రామదాసు గారి కీర్తన పాడితే ఎంత బాగా పాడతారో, ఎంత అనుభవిస్తారో ఒక పాట పాడేటప్పుడు, దాని సాహిత్యం ఎంత అర్థం చేసుకుంటారో. అటువంటి కీర్తనలు వినండి. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించండి. మన పాట, మన బాట, మన మాట, మన కట్టు, మన బొట్టు ఇవి తక్కువ అన్న భావనతో ఎప్పుడూ ప్రవర్తించకండి. ఎవరి సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలి. మీ తల్లిదండ్రుల్ని గౌరవించడం మీరు అలవాటు చేసుకోండి. అమ్మ కన్నా గొప్పది జీవితంలో ఎక్కడా ఉండదు. తాను చనిపోతానేమోనని కూడా అనుమానం ఉంటుంది. ప్రసవం అయ్యేటప్పుడు తాను చనిపోతానేమోనని తెలిసిన, స్పృహ తప్పిపోతానని తెలిసిన, నిద్దురు పోతుందని తెలిసిన, అంత కష్టపడి బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని చూసుకొని మురిసిపోయి ఆ బిడ్డ వృద్ధిలోకి రావాలి అని తను ఉపవాసాలుండి దేవుడికి ప్రదక్షిణం చేసి ఎవ్వరూ అనలేని మాట అమ్మ ఒక్కతే అంటుంది. నా ప్రాణం కూడా పోసుకొని, నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతుకు అంటుంది కొడుకుని. అలా అనగలిగినటువంటి అమ్మ కన్నా మీ అభ్యున్నతిని కోరేవాళ్ళు లోకంలో ఎవ్వరూ ఉండరు. తను అన్నీ వదిలిపెట్టేసుకొని, తను జీవితంలో ఏ సుఖాన్ని పొందకపోయినా, తను ఏ భోగం అనుభవించకపోయినా, తను ఎంత కష్టపడి పైకొచ్చినా తన కొడుకు సుఖపడాలని,
తన కూతురు సుఖపడాలని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని అహరహం తాపత్రయపడే వ్యక్తి, తనకున్నదంతా ఇచ్చేసి బిడ్డలను ఆనందపెట్టగలిగిన వ్యక్తి తండ్రి. తాను ఎంత కష్టపడి చదువుకుంటాడో అంత కిందకొచ్చి పిల్లలకి అర్థం కావాలని పాఠం చెప్పి తాపత్రయపడే వ్యక్తి గురువు. ఈ ముగ్గురిని అగౌరవపరచడం జీవితంలో నేర్చుకోకండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజు నాడు ఆయనని గౌరవిస్తే మీ గురువుని మీ ఇంట్లో సభ్యుడిగా భావించి గౌరవించడం నేర్చుకోండి. నాకు కాదు గౌరవం, నా పుట్టినరోజున ఉపాధ్యాయుల్ని గౌరవించడం నేర్చుకోండి, నేను సంతోషిస్తానని సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం చేసిన మహానుభావుడు రాధాకృష్ణన్ గారు పుట్టినటువంటి భూమి. ఆయన మైసూర్లో ఆచార్యుడిగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో అక్కడి నుంచి కలకత్తా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన పాఠాలకి ప్రేరణ పొందినటువంటి పిల్లలు ఆయన గుర్రపు బగ్గీలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. గురువుగారు మీరు బండిలో వెళ్ళడానికి వీల్లేదు, మేం బండి లాగుతామని ఆయన చదువుకున్న పిల్లలు బండి లాగి తీసుకెళ్ళి మైసూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిస్తే ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు నేను పిల్లలకి వీడ్కోలు పలుకుతున్న బరువైన సన్నివేశం నా మనసులో నిలబడిపోయింది. గురు శిష్యుల అనుబంధం అంత గొప్పది. తల్లి తండ్రి దైవం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పవాడు గురువు. మీరు వృద్ధిలోకి రావాలని, మీరు బాగా చదువుకోవాలని అంత తాపత్రయపడే వ్యక్తి. కలాం గారు అంత గొప్పవారైనా చెన్నై ఐఐటిలో కాన్వకేషన్ అడ్రస్ చేయవలసి వస్తే రాష్ట్రపతిగా చిన్నప్పుడు తనకి పాఠం చెప్పిన మేస్టారి ఇల్లు సందు గొంతుల్లో వెతుక్కుని వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోపెట్టి కాళ్ళకి నమస్కరించి కాన్వకేషన్ అడ్రస్ చేశారు. అటువంటి మహానుభావుల బాటలో నడవండి. జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. ప్రధాన ఉపకరణములైనటువంటి శరీరాన్ని మనసుని రెండింటినీ బాగా అలవాటు చేసుకోవడం నేర్చుకోండి. మంచి మంచి పద్యాలు గుర్తుపెట్టుకోండి. ఇన్ని విషయాలు వింటే గుర్తుండవు, ఒక మంచి పద్యం వింటే గుర్తుంటుంది. నేను అది చెప్పి పూర్తి చేస్తాను. భర్తృహరి ఒక మాట అంటాడు, ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు. చెట్టు ఉంటుంది మాకు కాకినాడలో, నేను ఎక్కువగా ఒక గోశాలకు వెడుతుంటాను. ఆ గోశాలలో కాగితం పూల చెట్లు అని కొన్ని ఉంటాయి. వాటికి బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. అవి కొమ్మలతో అడ్డంగా పెరిగిపోతుంటాయి. అవి అడ్డంగా పెరిగిపోతుంటే మొదలంతా తీసేయడం నాకు ఇష్టం లేక బొత్తిగా చెట్టుని ప్రాణంతో మొదలంతా తీసేసి విసిరేయడమా, ఇక్కడ కాగితపు పూల చెట్టు మొక్క ఉండేది అని గుర్తొస్తే మనసు చివుక్కుమంటుందని నేను ఇప్పుడు ఏం చెప్తానంటే అడ్డొచ్చిన కొమ్మలు కొట్టేయండి అంటూ ఉంటారు. అడ్డొచ్చిన కొమ్మలు నరికేస్తుంటారు. అది ఇంతలా మొదలైపోయింది. ఇప్పటికీ నేను ఆ మొదలు తీనివ్వను. అది నరికేస్తుంటారు. ఒక్కొక్కసారి కొమ్మలు పెద్దవైపోతే రంపంతో కోసేస్తారు. ఎన్ని మాటలు కొమ్మలు నరికేసినా, ఎన్ని మాటలు దాన్ని మొదలంతా కోసేసినా అది మళ్ళీ కొమ్మలు వేస్తూనే ఉంటుంది. నేను కొమ్మలు వేయడమే కానీ మళ్ళీ కోసేస్తారు, మళ్ళీ కొట్టేస్తారు అన్నదేం నిరుత్సాహపడదు. ఖండితం బయ్యు భూజంబు వెండి మొలుచు. ఎన్ని మాటలు కొమ్మలు నరికినా చెట్టు కొమ్మలు వేస్తూనే ఉంది. ప్రతి కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణించిపోతూనే ఉన్నాడు. అయినా మళ్ళీ ప్రయత్నం చేసి శుక్లపక్షంలో పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రబింబం వస్తోంది తప్ప అమావాస్య వచ్చేటప్పటికి నా కళలన్నీ క్షీణించిపోతాయి అని ఎప్పుడూ కూడా చంద్రుడు నిరుత్సాహపడిపోయి కళలు పెరగకుండా మాత్రం ఎప్పుడూ ఉండడు. అంటే జీవితంలో ఉత్సాహం అనేటటువంటిది అంత ప్రధానమైన విషయం తప్ప ప్రతిదానికి శోకాన్ని పొందడం, నిరుత్సాహాన్ని పొందడం జీవితంలో అలవాటు చేసుకోకూడదు. ఇవాళ నేను చెప్పిన విషయాల్లో మీకు నచ్చిన విషయాలు, మీకు ఉపయుక్తమైన విషయాలు, ఇవి మా జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొస్తాయన్న విషయాలు ఏమైనా మీకు అనిపిస్తే ప్రేమతో గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను ఒక ఆధ్యాత్మిక ప్రవచనం చేసే వ్యక్తిగా మీ దగ్గరికి రాలేదు. నాకు పిల్లలు ఉన్నారు. నేను మీ దగ్గరికి వచ్చింది మీ ఇంటికి మీ మేనమామ వస్తే మీరు వృద్ధిలోకి రావాలని ఎంత ప్రేమగా వచ్చి మాట్లాడతాడో అంత ప్రేమగా కేవలం మీరు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావనతో మీకు మంచి మాటలు చెప్పాలి అని వచ్చాను తప్ప
అన్యంగా నాకు ఈ సభకి రావడానికి ఏ కోరిక లేదు. అంత ప్రేమతో వచ్చాను. మీరు కూడా అంత ప్రేమతో నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకుని అవి మంచివి అనుకుంటే స్వీకరించే ప్రయత్నం చెయ్యండి. మీరందరూ వృద్ధిలోకి వచ్చి ఈ దేశం గర్వపడేటటువంటి పౌరులుగా తయారు కావాలని నేను ఆ శారదాదేవి పాదార విందములకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. అయితే ఏదైనా కూడా ఆదర్శము అని ఒకటి ఉంటుంది. నేను ఇవాళ నా ఉపన్యాసంలో చెప్పిన చాలామంది వ్యక్తులు ఇవాళ కొంతమంది ప్రపంచంలో లేరు, కొంతమంది ఉన్నా నేను చూపించలేను. కానీ మీ పిల్లలందరూ కూడా చూసి సంతోషించదగిన గొప్ప వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు జీవితంలో ఆయన అంటే ఎంతో అభిమానం. సర్వసాధారణంగా నేను ఇళ్ళకి వెళ్ళి ప్రవచనం చేయను. అటువంటిది వరప్రసాద్ గారింటికి ఏడాదికి 2 మాటలు వెళ్ళి ప్రవచనం చేస్తానంటే ఆయన మీద నాకు ఎంత గౌరవమో, దేశం కోసం ఆయన చేసిన సేవకి. ఒక్కసారి ఆయన్ని వేదిక మీదకి వచ్చి పిల్లలకి ఒక ఆదర్శంగా కనపడవలసిందిగా ఆయన్ని అభ్యర్థిస్తున్నాను. ఒక్కసారి వేదిక మీదకి వచ్చి పిల్లలకి కనపడితే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఆయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, అంత గొప్ప వ్యక్తి. వారు వేదిక మీదకి వస్తున్నారు. మీ అందరూ కూడా వారిని చూసి ప్రేరణ పొంది ఆయనలా తయారు కండి. స్వస్తి. చాలా సంతోషం. వాళ్ళకి కనపడంలో సారి వాళ్ళు సంతోషిస్తారు. శివరక్షణ.